రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఆయన ప్రజా ప్రతినిధిగా ఉన్నందున చర్యలకు గవర్నర్ పర్మిషన్ కోరుతూ కొద్ది రోజుల కిందట ప్రభుత్వం లేఖ రాసింది. నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు రావడంతో గవర్నర్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో త్వరలోనే ఏసీబీ రంగంలోకి దిగనుంది. విచారణ తర్వాత ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఫార్ములా ఈ రేస్ లో 54 కోట్ల లావాదేవీల విషయంలో కేటీఆర్ పై అభియోగాలు నమోదయ్యాయి. ఇప్పటికే 4 సార్లు ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో A2 గా ఉన్న IAS అరవింద్ కుమార్ ను కూడా విచారించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఆయన ప్రజా ప్రతినిధిగా ఉన్నందున చర్యలకు గవర్నర్ పర్మిషన్ కోరుతూ కొద్ది రోజుల కిందట ప్రభుత్వం లేఖ రాసింది. నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు రావడంతో గవర్నర్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో త్వరలోనే ఏసీబీ రంగంలోకి దిగనుంది. విచారణ తర్వాత ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఫార్ములా ఈ రేసులో 54 కోట్ల లావాదేవీల విషయంలో కేటీఆర్ పై అభియోగాలు నమోదయ్యాయి. ఇప్పటికే 4 సార్లు ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో A2 గా ఉన్న IAS అరవింద్ కుమార్ ను కూడా విచారించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. ఫార్ములా ఈ కేసు సంబంధించి కీలక పరిణామం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేటీఆర్ ను విచారించడం కోసం గవర్నర్ ను అనుమతి కోరుతూ లేఖ రాసింది. గత కొద్ది నెలలుగా దీనికి సంబంధించి అనుమతి రాకపోవడంతో కూడా గవర్నర్ నుంచి అనుమతి కోసం ఏసీబీ అధికారులు ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో కేటీఆర్ రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడిగా ఉన్నందున గవర్నర్ అనుమతి అనేది కూడా తప్పనిసరి. ఇందుకోసమే గతంలో చంద్రబాబు నాయుడు కేసులో కూడా సుప్రీంకోర్టు ఏకం చెప్పడంతో కూడా గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాతనే ఈ కేసు సంబంధించి ఫర్దర్ గా విచారణ కావచ్చు, ఛార్జ్షీట్ దాఖలు చేసే అంశం సంబంధించి ప్రభుత్వం వెయిట్ చేస్తూ ఉంది. ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ అనుమతించిన కారణంగా ప్రభుత్వం ఏసీబీ అధికారులు దీని మీద మరింత ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. ఈ కోణంలోనే ఇప్పటికే 4 సార్లు కేటీఆర్ ను విచారించినటువంటి అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ లో, అదేవిధంగా ఎన్టీఆర్ మార్గ్ లో ఫార్ములా ఈ రేసు నిర్వహించారు. ఈ నిర్వహించిన సందర్భంగా ఫార్ములా ఈ కంపెనీకి RBI నిబంధనలకు విరుద్ధంగా 54 కోట్ల రూపాయలు నిబంధనల నుంచి ఒక బ్యాంకు నుంచి ఆ ఫార్ములా ఈ రేస్ కంపెనీకి బదిలీ చేశారు. ఇది RBI నిబంధనలకు విరుద్ధం, చట్టవిరుద్ధంగా కేబినెట్ అనుమతి లేకుండానే దీనికి సంబంధించినటువంటి ఒకవైపు నిధులు బదిలీ చేశారని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తుంది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే 4 సార్లు ఈ కేసును విచారించారు. అప్పుడు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఉన్నటువంటి MAUD మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ని, అదేవిధంగా అప్పుడు HMDA సంబంధించినటువంటి BP రజని ఇద్దరిని కూడా ఈ కేసులో A1, A2, A3 గా చేర్చారు. ఇప్పటికే 4 సార్లు విచారణ కొనసాగిస్తున్నటువంటి ఈ కేసు సంబంధించి ఫర్దర్ గా ఇప్పుడు ఏసీబీ దీని మీద ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం కనబడుతుంది. మరోసారి కేటీఆర్ ను విచారణ పిలుస్తారా, ఆయనను అదుపులోకి తీసుకుంటారా, మరి ఏం చేస్తారని కూడా ఇప్పుడు చూడాల్సి ఉంది. ఇప్పుడు ఏసీబీ అధికారులు ఏ ఫార్మాతో ముందుకు వెళ్తారనేది కూడా చూడాల్సి ఉన్నది. ఒకవైపు దీంతో పాటు ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం కూడా కనబడుతుంది. మొత్తానికైతే గవర్నర్ నుంచి అనుమతి రావడంతో కూడా ఈ కేసు మరింత దూకుడుగా ముందుకెళ్లే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేసి ఎవరెవరి మీద ఎలాంటి అభియోగాలు నమోదు చేస్తారు, జరిగిన విచారణ అంతా కూడా ఇప్పుడు ఏసీబీ అధికారులు ఛార్జ్షీట్ నమోదు చేసి ఒకవైపు కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. స్వామి, అయితే ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు సంబంధించి గవర్నర్ ఆమోదం కూడా లభించింది. ఇప్పటి వరకు కూడా మనం చూసుకుంటే ఏసీబీ విచారణకి 4 సార్లు కేటీఆర్ కూడా హాజరయ్యారు. ఇప్పుడు అఫీషియల్ గా గవర్నర్ ఆమోదం కూడా లభించిన తర్వాత ఏసీబీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? అంటే ఇంతవరకు గతంలో రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకున్నా కూడా గవర్నర్ అనుమతి అవసరం. ఎందుకంటే అప్పుడున్న గవర్నమెంట్ అంతా కూడా గవర్నర్ పేరు మీద నడుస్తారు కాబట్టి గవర్నర్ అనుమతి లేకుండా ఇలాంటి కేసుల్లో ముందుకు వెళ్ళడం కుదరదు. కాబట్టి గవర్నర్ అనుమతి కోసమే ఏసీబీ అధికారులు ఇంతకాలం వేచి చూశారు. ఇప్పుడు గవర్నర్ అనుమతి వచ్చింది కాబట్టి గవర్నర్ విచారణను పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం కనబడుతుంది. ఈ కేసులో స్వామి, చెప్పండి. లండన్ లో ఉన్నటువంటి ఈ ఫార్ములా ఈ కంపెనీకి 54 కోట్ల నిధులు బదిలీ చేశారు. మళ్ళీ ఇది వెనక్కి ఏమన్నా మళ్ళీ సెల్ కంపెనీ రూపంలో కేటీఆర్ నడుస్తూ జరిగిందా,
ఈ కేసుకు సంబంధించి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ నేతలు కేటీఆర్ కు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి దీనికి పార్టీకి సంబంధించినటువంటి బాండ్ల రూపంలో ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి నిధులు వచ్చాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకవైపు ఏపీ కూడా ఈ కోణంలో విచారణ కొనసాగించే అవకాశం కనబడుతుంది. మొత్తానికి ఫార్ములా ఏ రేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒకవైపు ఇది పెద్ద లొట్టపీస్ కేసు అని చెప్పేసి పలుమార్లు కేటీఆర్ బహిరంగంగా మాట్లాడాలి. ఈ కేసులో ఏం లేదు, కావాలని చెప్పేసి రాజకీయంగా బెదిరించడం కోసం పెట్టే కేసు తప్ప ఇక్కడ ఎలాంటి అబద్ధత జరగలేదు. ప్రభుత్వ అధికారులు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది నిధులు బదిలీ చేయాల్సి వచ్చింది. కేబినెట్ అనుమతి లేకుండా చేశారు. ప్రభుత్వ నిధులు అధికారులే నిధులు బదిలీ చేశారు తప్ప ఎవరికి అడిషనల్గా లబ్ధి జరిగింది లేదు. ఫార్ములా ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఫార్ములా ఈ కంపెనీ ఇండస్ట్రీ తెలంగాణలో రద్దు చేసిన కారణంగా ఈవీ పరిశ్రమ తెలంగాణలో తరలిపోయింది. వేలాది కోట్ల రూపాయల నష్టం జరిగింది. కేవలం నా మీద వ్యక్తిగత కక్షతోటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ చర్యతోటి అనేక రకాల రాష్ట్రం నష్టపోయిందని చెప్పేసి కూడా కేటీఆర్ ఎదుగుదల చేస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ నుంచి పూర్తి స్థాయి అనుమతి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏసీబీ అధికారులు ఈ కేసులో మరింత విచారణ పూర్తి చేసి ఒకవైపు దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశం కనబడుతుంది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించిన కీలక పరిణామంగా చెప్పవచ్చు. ఇటీవల కాలంలో బీజేపీ కాంగ్రెస్ నేతలు పదే పదే ఆరోపణలు చేసుకున్నారు. కేటీఆర్ ను బీజేపీ నేతలే రక్షిస్తున్నారు. గవర్నర్ నుంచి అనుమతి రాకుండా అడ్డుపడుతున్నారు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో సిపిఐ ఎంక్వైరీ చేసినప్పుడు కూడా కేంద్రం స్పందించట్లేదని చెప్పేసి కాంగ్రెస్ నేతలు పదే పదే బీజేపీ మీద ఎదురుదాడి చేస్తారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి ఎదురుదాడి చేసే సమయంలో ఇప్పుడు బీజేపీ కూడా మరింత ఎదురుదాడి చేసే అవకాశం కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీరిపోయినా మొత్తానికైతే పొలిటికల్ గా ఇది ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఫర్దర్ గా ఏసీబీ ఎలాంటి స్టెప్ చేస్తుందని చెప్పేసి కూడా అందరూ ఎదురు చూస్తున్నారు కూడా. స్వామి, అయితే కేటీఆర్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది కదా, మరి దీనికి సంబంధించి ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారు? అంటే ఈ కేసులో ఏ కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఎక్కడ ఎలాంటి లీగల్ ల్యాబ్స్ కొనసాగాయి, కేబినెట్ అప్రూవల్ లేకుండా ఏ విధంగా 54 కోట్లు లండన్ లో ఉన్నటువంటి ఫార్ములా ఈ కంపెనీకి ఏ విధంగా అభివృద్ధి చేశారు అనేది కూడా ప్రస్తావించే అవకాశం కనబడుతుంది. ఇందులో అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ కావచ్చు, వైపు నిధుల దుర్వినియోగం కావచ్చు, కేబినెట్ అప్రూవల్ లేకుండా చేసినటువంటి ఈ నిధుల బదలాయింపు సంబంధించిన విషయంలో ఏ విధంగా అధికారులు జరిగింది, వీళ్ళకి ఏ విధంగా అనిశ్చిత లబ్ధి ఏమైనా జరిగిందా, నిధుల బదలాయింపు ద్వారా వీరికి మళ్ళీ ఏమన్నా నిధులు లబ్ధి జరిగిందా అనేది కూడా ఈ ఛార్జ్ లో పొందుపరిచే అవకాశం కనబడుతుంది. మరి కేటీఆర్ పై ఛార్జ్ షీట్ ఎప్పటికల్లా దాఖలు చేయబోతున్నారు? కేటీఆర్ విచారణ మళ్ళీ ఎప్పుడు జరగబోతుంది? ఇప్పుడు గవర్నర్ అనుమతించారు కాబట్టి ఫర్దర్ గా మళ్ళీ కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తుందా లేకపోతే నేరుగా ఆయనను అదుపులోకి తీసుకుంటారా అనేది కూడా చూడాల్సి ఉంది. అనేక రకాల పొలిటికల్ పరిణామాలు ఇప్పుడు చోటు చేసుకునే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ గా ఇంకా మరింత దూకుడుగా ఏసీబీ వివరించే అవకాశం కనబడుతుంది. ప్రభుత్వం కూడా గవర్నర్ నుంచి అనుమతి కోసమే ఇంతకాలం వేచి చూస్తూ వచ్చింది. ఇప్పుడు గవర్నర్ నుంచి అనుమతి వచ్చింది కాబట్టి ఇక మరింత ఆ కేసులో విచారణ కావచ్చు, మరోవైపు ఛార్జ్ షీట్ దాఖలు చేసే కోసం మరింత తొందరగానే కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ వేసే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ స్వామి.